హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో అదైతే జమ అవుతున్నాయి. సో దాని గురించి అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసి ఎంతమంది రైతులుగా ఇస్తుంది ఈసారి ప్రభుత్వం, దాంతోపాటు ఎందుకు లేట్ అయింది అనేది దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీరేం చేస్తారంటే రైతు భరోసా అనే డబ్బులైతే ప్రభుత్వం అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది. సో ఎందుకు లేట్ అయింది దాని గురించి అయితే మాట్లాడదాం. దాన్ని బట్టి మనకైతే రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో రైతు భరోసా ఎందుకు లేట్ అయిందంటే గత 18వ తారీఖు నుంచి అయితే మనకైతే రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం అయితే చేస్తుంది. దాంతోపాటు బడ్జెట్ సమావేశంలో వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు కదా. సో దాని సమావేశంలో బిజీగా ఉండడం వల్ల మేము ఇలా లేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఇలా జరిగిన తర్వాత వచ్చేసి మళ్ళీ మేమైతే ముందుకైతే వస్తున్నాం. కాబట్టి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు కంపల్సరీ వాళ్ళ అకౌంట్‌లో అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు. సో ఈసారి చూసుకుంటే రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈసారి రావడం అయితే జరుగుతుంది. పైన క్లియర్‌గా వచ్చేసి మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో దాంతోపాటు వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులనేది జమ అవుతున్నాయి. సో రేపటి నుంచే నేను చెప్పడం అయితే జరిగింది. సో రేపు గనక మనకైతే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తా అని చెప్పారు. ఒకవేళ జమ అయితే మాత్రం రేపు 11:30 నుంచి 12 లోపు అయితే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా మీ ఎస్ఎంఎస్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి చెక్ అయితే చేసుకుంటే ఒకవేళ వస్తే హ్యాపీ. ముందుగా ఎవరికి వచ్చేసాయంటే మనకైతే ఎకరం లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రేపు వస్తాయి. కాబట్టి వాళ్ళు మాత్రం ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్‌లో మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి రేపటి రోజున. వస్తే నేనైతే అప్డేట్ ఇస్తాను. దాంతోపాటు మీకు కూడా వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి.